హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా. సో ఈ జాబ్ క్యాలెండర్ లో మనకి ఏమేమి నోటిఫికేషన్స్ ఏ మంత్ లో వస్తాయి అనేది కూడా మనకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో మీరు ఓటీపీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. సో ఓటీపీఆర్ రిజిస్టర్ ఫస్ట్ చేసి పెట్టేసుకోవాలి. సో మీ ప్రిపరేషన్తో పాటు ఇది కూడా చేయాలి అన్నమాట. అయితే ఇప్పుడు ఓటీపీఆర్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళండి. సో గూగుల్కి వెళ్ళి ఏపీ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయగానే సో మీకు ఫస్ట్ పేజ్లోనే ఏపీఎస్సి ఓటీపీఆర్ అనే వెబ్సైట్, ఐ మీన్ ఏపీకి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి సో వెళ్తే ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. ఇందులో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ ఓటీపీఆర్ ని రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు. లేదు ఫ్రెషర్స్ కొత్తగా ఇప్పుడు ఎవరైనా అప్లై చేసే వాళ్ళు కొత్తగా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ లో ఇక్కడ ఓటీపీఆర్ టైప్ ఉందండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ టెస్ట్. డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి దీంట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు మనం ఎగ్జామ్ త్రూ, అంటే ఇంకా మనకి జాబ్ లేదు, ఇప్పుడు ఎగ్జామ్ రాసి మనం జాబ్ తెచ్చుకోవాలి కదా. సో మనం ఏం చేయాలంటే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ దగ్గర న్యూ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు నోట్లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కేర్ఫుల్ గా 1-2 సార్లు చదవండి. చదివిన తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. ఓకేనా? బేసిక్ డీటెయిల్స్ లో ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ బర్త్ సర్టిఫికేట్. మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ లో, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్, అందులో మీ నేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మెన్షన్ చేయాలి. ఓకేనా? సర్నేమ్ ముందుంటే ముందే పెట్టాలి, వెనకుంటే వెనకే పెట్టాలి. సో మీ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు ఏ ఇయర్ ఎస్ఎస్సి పాస్ అయ్యారు మెన్షన్ చేయాలి, ప్లస్ జెండర్ మెన్షన్ చేయాలి, మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ బర్త్ ప్లేస్ డీటెయిల్స్. ఓకే, బర్త్ ప్లేస్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది, మీ ఊరు ఏ మండలం కిందకి వస్తుంది, మీది ఏ విలేజ్ అండ్ కమ్యూనిటీ ఏది. ఇక్కడ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేస్తే మీరు బీసీఏనా, బీనా, బీసీసీనా, డీనా, ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నారా, ఓసీనా, ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఆ కమ్యూనిటీని చెక్ చేసుకోవాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మదర్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి, మదర్ టంగ్ ఏదో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ అన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎందుకంటే నాన్ లోకల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి. ఇంకా రిలీజియన్ మీరు పెట్టాలి. ఓకేనా? క్రిస్టియనా, హిందూ, ముస్లిం, అది రిలీజియన్. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే బాడీ మీద ఉన్న మోల్స్ అవి మెన్షన్ చేయాలి. అండ్ మీ ఈమెయిల్ ఐడి చూడండి. ఈమెయిల్ ఐడి ఇది మీకు ఎగ్జామ్ అయిపోయినంత వరకు ఆ ఈమెయిల్ ఐడి మీరు వాడుతూ ఉండాలి, అది యాక్టివ్గా ఉండాలి. ఇందులో ఒక ఈమెయిల్ ఐడి పెట్టేసి ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎవరిదైనా పెట్టేసి, లేకపోతే ఒక ఈమెయిల్ ఐడి పెట్టి మీ దగ్గర ఇంకో ఈమెయిల్ ఐడి పెట్టుకుంటే అప్డేట్స్ మిస్ అయిపోతారు. సో మీరు వాడుతున్న ఈమెయిల్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా మీ నెంబరే ఇవ్వాలి. మీ రిలేటివ్స్ నెంబరు, మదర్ నెంబరు, ఫాదర్ నెంబరు అలా ఇవ్వకండి, అప్డేట్స్ మిస్ అవుతారు. మీ మొబైల్ నెంబరే ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంకా అదర్ డీటెయిల్స్ కి వస్తే, సో ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని అన్నారు, సే ఎస్ ఆర్ నో. ఓకేనా? సో కాబట్టి అంటే హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కిందకి వచ్చే పర్సన్స్ అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ పర్సన్. ఎక్స్ సర్వీస్ ఇంతకు ముందు ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేసి ఏపీఎస్సిలో రిటైర్డ్ అవ్వడం కానీ, జాబ్ వదిలేయడం కానీ అలా ఏమన్నా ఉందా, ఎస్ ఆర్ నో. ఆర్ యూ రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్. ఓకేనా? టెంపరీ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ లో ఏమైనా ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా? హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ. సో ఎన్సీసీలో ఏమైనా వర్క్ చేసావా, సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఎస్ అన్నాం అనుకో, ఎస్ అంటే ఇక్కడ చూడండి మళ్ళీ లెంత్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఎన్సీసీ మెన్షన్ చేయాలి, ఎన్ని మంత్స్ చేసావు ఏంటి, ఆ సర్టిఫికేట్ నీకు ఎన్ని మంత్స్కి వచ్చింది అది మెన్షన్ చేయాలి. ఆర్ యూ ఎంప్లాయిడ్. సో నువ్వు ముందే ఎంప్లాయీవా, నో.
ఆర్ యూ అన్ ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ గవర్నమెంట్, సో గవర్నమెంట్ ఎక్స్ ఎంప్లాయీవా కాదు, ఓకేనా. సో మెన్షన్ చేయాలి. స్టార్ సింబల్స్ పెట్టారు కదా ఇక్కడ రెడ్ కలర్స్ లో పెట్టిన స్టార్ సింబల్స్ ని కంపల్సరీ అందరూ ఫిల్ చేయాలి, లేకపోతే ఫైనల్ గా ఓకేనా. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, మీ అడ్రస్ రాయాలి, ఫ్లాట్ హౌస్ నెంబర్ ఇక్కడ అడ్రస్ కరెస్పాండెన్స్, ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఇప్పుడు విలేజెస్ ని వదిలి ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయ్యి ఉంటే ఆ అడ్రస్ రాయాలి, అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ కూడా రాయాలి, ఓకేనా. టౌన్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఇస్ సేమ్ యాజ్ కరెస్పాండెన్స్ అడ్రస్, టిక్ ఇఫ్ పాసిబుల్, ఓకేనా. రెండు సేమ్ అయితే మీరు దీన్ని టిక్ చేయండి, ఓకేనా. రెండు అడ్రస్లు సేమ్ అవుతాయి. ఇంకా మెన్షన్ చేయాలండి, మీరు రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా, ఓపెన్ స్కూలింగ్, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారా, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, కంపల్సరీ మీరు రెగ్యులర్, ప్రైవేట్, ఓపెన్ స్కూలింగ్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవి కంపల్సరీ చదవాలండి. ఇక్కడ రెగ్యులర్ అయితే ఫ్రమ్ 7th to 10th క్లాస్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ సేమ్ డిస్ట్రిక్ట్ ఆర్ జోన్ ఆఫ్ ఏపీ స్టేట్. మీరు 7th నుంచి 10th వరకు సో సేమ్ స్టేట్ లో, ఓకేనా, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అదే డిస్ట్రిక్ట్ లో అదే జోన్ లో మీరు చదివి ఉండాలి 7th to 10 వరకు. అంటే మీ ఊరు ఏ జోన్ కిందకు వస్తుందో, ఏ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుందో అదే ఊర్లో నువ్వు 7th to 10th క్లాస్ 7, 8, 9, 10 ఈ 4 years నువ్వు అదే ఊర్లో చదివి ఉండాలి, ఓకేనా. ఇంకా అప్ టు ఇప్పుడు 4th, 5th, 6th ఎక్కడ చదివినా పర్లేదు, 4th, 5th, 6th ఎక్కడ చదివినా పర్లేదు, ఈవెన్ ఒకవేళ తెలంగాణలో చదువున్నా పర్లేదు, కానీ 7th, 8th, 9th, 10th మాత్రం నువ్వు ఇప్పుడు ఉంటున్న పర్టికులర్ జోన్ లోనే చదివి ఉండాలి, అప్పుడే నువ్వు లొకాలిటీ కిందకు వస్తావు, ఓకేనా. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అన్ని ఒక్కసారి కేర్ఫుల్ గా చదివండి, రిస్ట్రిక్షన్ చేయండి, ఓకేనా. తర్వాత 4th క్లాస్, 5th క్లాస్, 6th, 9th వరకు స్కూలింగ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో డిస్ట్రిక్ట్ ఎక్కడ చదివా, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ నేమ్. సో 5th, 6th, 9th వరకు స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ డిస్ట్రిక్ట్. 10th క్లాస్ వచ్చి 10th క్లాస్ ఎక్కడ చదివావు, ఓకేనా, బోర్డు, ఎస్ఎస్సి బోర్డా, ఏ బోర్డు, స్కూల్ నేమ్ రాయాలి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కూడా పెట్టాలి, ఏ ఇయర్ లో ఏ మంత్ లో పాస్ అయ్యావో కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకే. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయో ఇక్కడ మెన్షన్ చేయాలట, ఓకేనా. సో తర్వాత ఇది క్లిక్ చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో 10+2 అంటే ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్ లో చదివావు, సో ఏ బోర్డు, ఏ గ్రూప్ చదివావు, బైపీసీనా, ఎంపీసీనా, అట్లా హాల్ టికెట్ నెంబర్, కాలేజ్ నేమ్, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఏ ఇయర్ లో పాస్ అయినావు రాయాలి. డిప్లొమా మెన్షన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ డిస్ట్రిక్ట్ ఏది, యూనివర్సిటీ అండ్ ఏ గ్రూప్ చదివావు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, హాల్ టికెట్ నెంబర్, కాలేజ్ నేమ్, ఓకేనా. గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. కానీ పిహెచ్డి కానీ చేస్తుంటే డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ నేర్చుకొని ఉంటారు కదా దానికి సంబంధించి ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే పెట్టొచ్చు, లేకపోతే జస్ట్ ఇగ్నోర్ దట్. ఇంకా ఇక్కడ ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ అండి, సో ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇప్పుడు ఫోటో సిగ్నేచర్ మీరు ఫోటో స్కాన్ చేసి కింద సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటది, ఓకేనా. ఎస్, ఇంకా ఇక్కడ ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్. సో ఫోటోగ్రాఫ్ రిక్వైర్మెంట్ చూడండి, కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫోటో కానీ లేదా బ్లాక్ అండ్ వైట్ ఏదైనా పెట్టచ్చు, చాలా క్లియర్ కాంట్రాస్ట్ ఉండాలి. మళ్ళీ హాల్ టికెట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డులో చూసి అది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అని అంటూ ఉంటారు, సో కొంచెం జాగ్రత్తగా మంచి ఫోటో ఇవ్వండి. సో మస్ట్ బి టేకెన్ వితౌట్ ఎ క్యాప్ ఆర్ గాగుల్స్, స్పెక్స్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని అట్లా ఉండొద్దు, మీ ఐస్ అవన్నీ కూడా చాలా క్లియర్ గా కనపడాలి. సైజ్ చూడండి, ఫోటో కాపీ సైజు 50 KB మాక్సిమం ఉండాలి, దానికంటే మించొద్దు, తగ్గొద్దు, ఓకేనా. 50 KB అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 3.5 cm to 4.5 cm ఉండాలి. 50 KB మాక్సిమం పెట్టాలి, ఇది ఓకే మాక్సిమం ఉంటుంది. రిక్వైర్డ్ ఇంక్లూజన్స్ వచ్చి యువర్ నేమ్ అండ్ ద డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ మస్ట్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ ఇట్ సెల్ఫ్. రీసెంట్ ఫోటో తీసుకోండి, ఎప్పుడో పాతది మీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు అవి పెట్టకండి, రీసెంట్ ఫోటో పెట్టుకోండి. ఇంకా సిగ్నేచర్
30 KB మాక్సిమం ఉండాలి. డైమెన్షన్స్ వచ్చి 3.5 సెంటీమీటర్ ఇంటూ 1.5 సెంటీమీటర్ సిగ్నేచర్ ఉండాలి. మీ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అంటే మీరు ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఎక్కడైతే గ్యాలరీలో ఉందో సో దాన్ని చూస్ చేసుకుంటే అప్లోడ్ అవుతుంది. సిగ్నేచర్ కూడా మీరు స్కాన్ చేసింది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ అప్లోడ్ చేయాలి. నీకు ఒకవేళ నోటిఫికేషన్ అలర్ట్స్ రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే నీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్ అలర్ట్స్ వస్తాయి. ఓకేనా? ఏపీఎస్సికి సంబంధించి ఏమైనా చేంజెస్ అలా ఉన్నప్పుడు. అలాగే డిక్లరేషన్ మొత్తం చదివి ఐ యాక్సెప్ట్ ది అబోవ్ డిక్లరేషన్ అనేది ఇక్కడ కంపల్సరీ నువ్వు మెన్షన్ చేయాల్సిందే. ఐ యాక్సెప్ట్ ది అబోవ్ డిక్లరేషన్ అనే మార్క్ టిక్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూకి వెళ్ళాలి. ప్రివ్యూకి వెళ్తే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏవేవైతే డీటెయిల్స్ ఇచ్చావో అవన్నీ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సో ఇక్కడ నేనేం అప్లోడ్ చేయలేదు కాబట్టి నేను ప్రివ్యూ అంటే ఏం రాదు. ఓకేనా? సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ అంటే మొత్తం వస్తుంది. అది చూసిన తర్వాత సబ్మిట్ చేసి ఆ ఫామ్ ని మీరు జిరాక్స్ తీసుకోవడమో లేకపోతే మీ మెయిల్లో కానీ ఎక్కడైనా ఆ ఫామ్ ని షేర్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఏమైనా చేంజెస్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కి హోమ్ పేజ్ కన్నా వెళ్తే ఇక్కడ మాడిఫై వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఏమన్నా మళ్ళీ అప్పుడప్పుడు బై మిస్టేక్ తప్పులు పెడుతూ ఉంటారు కదా, ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఇది మళ్ళీ క్లిక్ చేసి వెళ్ళి మీరు మాడిఫికేషన్ అనేది మీ ఎర్రర్స్ ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ ఓటీపీఆర్ అనేది కంపల్సరీ అందరూ ఫిలప్ చేయాల్సిన ఫామ్ ఇది. అందరూ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓటీపీఆర్ ఐడి వస్తుంది. ఆ ఐడితోనే మీరు నోటిఫికేషన్ కి అప్లై చేయాలి. అంటే ఇప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో మీరు ఆ జాబ్ కి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఈ ఓటీపీఆర్ ఐడి అక్కడ అడుగుతుంది. మీరు ఓటీపీఆర్ ఐడి అక్కడ ఇచ్చారనుకో మీరు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మళ్ళీ అక్కడ ఇవ్వక్కర్లేదు. సో డైరెక్ట్ గా ఇది అక్కడ తీసేసుకుంటుంది అనమాట. సో తీసేసుకొని సో మీరు ఏ జోన్ కిందకు వస్తారు ఏంటి అనేది మీకు ఏ జాబ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవన్నీ కూడా పెట్టి సో అప్లికేషన్ అప్లై చేసేసి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే అందరూ కూడా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది అందరూ కంపల్సరీ చేయాల్సిందే. సో ఇది చేసేసి ఇంకా రేపటి నుంచి మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసుకుంటూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ మనం నోటిఫికేషన్కి అప్లై చేద్దాం. ఓకేనా? సో అది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ గానే ఉంటే ఓకే సో నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో 7093864240 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ దగ్గర ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో సర్కార్ నౌకరీ యాప్ లింక్ ఉంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మన యాప్లో కూడా ఏపీఎస్సి గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. అండ్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఓన్లీ ప్రిలిమ్స్ ఉంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా ఉంది. ఏడబ్ల్యూఈ కోర్సెస్ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే డిఎస్సికి సంబంధించి బయోసైన్స్ కోర్సెస్ ఉన్నాయి. అన్ని కోర్సెస్ ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. సో ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ అయితే ఇది అప్లై చేయండి. ఓకేనా? సో హ్యాపీ లెర్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.